నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలంలోని మహదేవ్పూర్ గ్రామంకు వెళ్లే రోడ్డు మార్గం ప్రస్తుతం బంద్ కావడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంక్రాంతి పండుగ సమయంలో గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డుపై రాళ్లు, చెట్లు, ట్రాక్టర్తో పాటుగా విద్యుత్ తీగలను అడ్డంగా పెట్టి రాకపోకలను నిలిపివేసినట్లు స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన శ్రీరామ్ అనే యువకుడు ఈ చర్యలకు పాల్పడుతున్నాడని, అతనికి మతిస్థిమితం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పండుగ వేళ గ్రామానికి వెళ్లే ప్రజలకు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయని, రోడ్డుపై అడ్డుగా ఉన్న రాళ్లు, ఇతర వస్తువులను వెంటనే తొలగించి సమస్యను పరిష్కరించాలని అధికారులు చొరవ చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు. రోడ్డుకి అడ్డమైనా చెలకైనా అడ్డం వేసుకుంటారు. కట్టలు అన్నీ తీసుకొని ఎవరు వచ్చినా వాళ్ళని తిప్పుతున్నారు, కొడుతున్నారు. సొంత పంచాయతీకి మామూలుగా అడ్డం పెట్టింది రోడ్డు మీద. సార్ ఈ రోడ్డు నాది అని చెప్పి అవతలంగా ఉంది పాట అని చెప్పి ఈ పొద్దుగాల నుంచి మొత్తం ఈ మొద్దులు రాళ్ళు వేసి మనుషులను ఇటకెళ్ళ నైటు పొద్దుగాల నిన్న పొద్దుగాల గెనమాట్లాడిండు మొత్తం వేసిండు. కరెంట్ తీయలు కట్టిండు. పోరాకుండా దారి ఇదే ఉంది. ఇక్కడెక్కడ పోవస్తలేదు సార్. పండుగ పూట కార్లు, బైకులు అన్నీ జామ్ అయినాయి. ఎక్కడ వాళ్ళు అక్కడనే ఉండరు, వస్తలేరు. వాళ్ళ సొంత పంచాయతీ ఏమైనా ఉంటే మాట్లాడుకొని, ఇది గవర్నమెంట్ రోడ్ సార్. రోడ్కు అడ్డం వేసి ఎవరిని రాణిస్తలేడు. పబ్లిక్ను అంత ఇబ్బంది పెడుతున్నారు సార్. పబ్లిక్ను పండుగ పూట